ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. అండ్ ఈరోజు రా హైలైట్స్ వీడియో చాలా లేట్ అయిపోయింది. సో, దానికి మీ అందరికీ సారీ. సో, ఇక లేట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈరోజు రా స్టార్టింగ్‌లోనే మన శామీ జేన్ వచ్చినారనమాట. సో, నేను నిన్నటి వీడియోలోనే చెప్పినాను. అంటే రేపు జరిగే రాలో శామీ జేన్ వస్తారని నిన్నటి వీడియోలోనే చెప్పినాను. అండ్ ఫైనల్‌గా ఈరోజు రా స్టార్టింగ్‌లోనే మన శామీ జేన్ వచ్చినారనమాట. శామీ జేన్ రింగ్‌లోకి వచ్చినారు. అండ్ చాలామంది ఫ్యాన్స్ మన శామీ జేన్‌కి సపోర్ట్ చేసినారు. అండ్ ఫైనల్‌గా మన శామీ జేన్ ఏమంటారంటే నేను, కెవిన్ ఓవన్స్ చాలా సంవత్సరాలుగా కలిసే ఉన్నాం. సో, నా ఫ్రెండ్‌తో నేను కలిసే ఉన్నాను. అండ్ మేము కలిసి రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేసినాం. అండ్ మా జర్నీలో, మా ఫ్రెండ్‌షిప్‌లో చాలా బెట్రేయల్స్ జరిగినాయి. సో, నేను కెవిన్ ఓవెన్స్‌ని ఎక్స్‌క్యూజ్ చేసినాను. అండ్ నన్ను కెవిన్ ఓవెన్స్ ఎక్స్‌క్యూజ్ చేసినాడు. మా మధ్య ఎటువంటి మిస్టేక్స్ జరిగినా ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. మళ్ళీ కలిసిపోయినాం. కానీ రీసెంట్‌గా ఏం జరిగిందంటే కెవిన్ ఓవెన్స్ నా లైఫ్‌ని ఎండ్ చేద్దామని చూసిండు. పైల్ డ్రైవర్ కనెక్ట్ చేసిండు. ఇప్పటికి నా మెడైతే కరెక్ట్‌గా లేదు. అండ్ నేను మెడికల్లీ గూడా క్లియర్‌గా లేనని మన సమీర్ జైన్ అంటారు. అండ్ ఇంతకుముందైతే మనం ఒకరినొకరిని అర్థం చేసుకున్నాం. నువ్వు మిస్టేక్ చేసినా, నేను మిస్టేక్ చేసినా, సో, మనం సర్లే అన్నట్టుగా కలిసిపోయినాం. అండ్ ఇప్పుడైతే అలా ఉండదు. ఇప్పుడనేది ఎక్స్‌క్యూజెస్ అనేవి ఉండవు. అంటే నువ్వు నాకు చేసిన దానికి నేను క్షమించలేను. సో, ఈ క్షమించడాలు ఇవన్నీ ఏం ఉండదు. సో, మనం మ్యాచ్‌లో ఫైట్ చేద్దాం. నువ్వు చెప్పినావు కదా! ఎలిమినేషన్ చాంబర్‌లో ఫైట్ చేద్దామని. సరే, ఇప్పుడు ఎలిమినేషన్ చాంబర్‌లో నువ్వు నేను ఫైట్ చేద్దామని మన సమీర్ జైన్ అంటారన్నమాట. అంతలోనే అక్కడికి మన ఆడమ్ పియర్స్ వస్తారు. ఆడమ్ పియర్స్ వచ్చి ఏమంటారంటే, "సమీర్ జైన్ నువ్విక్కడేం చేస్తున్నావు? రింగ్‌లోకి ఎందుకొచ్చినావు?" అని మన ఆడమ్ పియర్స్ అంటారన్నమాట. అండ్ ఇప్పుడు నువ్వు మెడికల్లీ క్లియర్ లేవు. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఏమంటారంటే, అంటే ఇప్పుడు మీకు మ్యాచ్ కావాలి కదా! కెవిన్ ఓవెన్స్ వర్సెస్ సమీర్ జైన్ మ్యాచ్ కావాలి. నాకు తెలుసు అని మన ఆడమ్ పియర్స్ ఫ్యాన్స్‌తో అంటారు. అండ్ సమీర్ జైన్ నాకు కూడా తెలుసు నీ మనసులో ఏముందో. నీకు కూడా మ్యాచ్ కావాలనే ఉంది. బట్ నేనైతే ఈ మ్యాచ్‌ని అఫీషియల్ చేయలేనని మన ఆడమ్ పియర్స్ చెప్తారు. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతారన్నమాట. సో, మన సమీర్ జైన్ ఆపేస్తారు. సో, ఆడమ్ పియర్స్ నాకైతే మ్యాచ్ కావాలని మన సమీర్ జైన్ ఆడమ్ పియర్స్‌ని డిమాండ్ చేస్తారన్నమాట. అప్పుడు ఆడమ్ పియర్స్ ఏమంటారంటే, అంటే నీకు అర్థమవుతుందా సామీ? ఇప్పుడు కెవిన్ ఓవెన్స్‌ని ఎవ్వరు ఆపలేరు. నేనైతే కెవిన్ ఓవెన్స్‌ని ఆపలేను. కెవిన్ ఓవెన్స్ ఏం చేస్తున్నాడో కెవిన్ ఓవెన్స్‌కే తెలియదు. నేనైతే కెవిన్ ఓవెన్స్‌ని ఆపలేను. కెవిన్ ఓవెన్స్ నీ లైఫ్‌ని ఎండ్ చేస్తాడు. నీ మెడకు కుర్చీ పెట్టి, సో, నీ లైఫ్‌ని ఎండ్ చేస్తాడు. ఏదైనా చేస్తాడు కెవిన్ ఓవెన్స్. నేనైతే దానికి బాధ్యత తీసుకోనని మన ఆడమ్ పియర్స్ అంటారనమాట. ఆయన అది చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోదామని చూస్తారు. బట్ మన సమీర్ జైన్ ఏమంటారంటే, "అంటే నువ్వు నన్ను ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నావు ఆడమ్ పియర్స్. అంటే నేనేంటో నీకు తెలియదా?" అని మన సమీర్ జైన్ అంటారు. ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏదైతే చేస్తాడని నువ్వు అంటున్నావో, నేను కూడా అది చేస్తానన్నట్టుగా మన సమీర్ జైన్ అంటారనమాట. అండ్ ఇక మన సమీర్ జైన్‌కి చెప్పేస్తారు మన ఆడమ్ పియర్స్. సో, నువ్వు అండ్ కెవిన్ ఓవెన్స్ ఫైట్ చేస్తున్నారు. అండ్ అది నార్మల్ మ్యాచ్ అయితే కాదు. అన్‌సాంక్షన్డ్ మ్యాచ్ అని మన ఆడమ్ పియర్స్ చెప్తారన్నమాట. సో, ఇప్పుడు వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతది. బట్ దాని మ్యాచ్ ఏందంటే అన్‌సాంక్షన్డ్ మ్యాచ్. సో, ఈ అన్‌సాంక్షన్డ్ మ్యాచ్ అంటే ఏంది అంటే, సో, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తారు. అంటే వీళ్ళు ఫైట్ చేసేటప్పుడు కెవిన్ ఓవెన్స్‌కి ఇంజ్యూరీ అయినా, మన సమీర్ జైన్‌కి ఇంజ్యూరీ అయినా, అంటే మన ట్రిపుల్ హెచ్ గాని, ఆడమ్ పియర్స్ గాని ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోరన్నమాట. సో, వాళ్ళ బాధ్యత అనేది ఏముండదు. మీరు కొట్టుకోరి, సావురి ఏదన్నా గారి అన్నట్టుగా ఈ మ్యాచ్ రూల్ అనేది ఉంటదన్నమాట. సో, అన్‌సాంక్షన్డ్ అంటేనే అదన్నమాట. సో, వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తారు. సో, వీళ్ళిద్దరికీ ఎటువంటి ఇంజ్యూరీ జరిగినా మన ఆడమ్ పియర్స్ కావచ్చు, లేదంటే ట్రిపుల్ హెచ్ కావచ్చు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అంటే ఇప్పుడు దీని గురించి కొంచెం తర్వాతగా మాట్లాడదాం. సో, ఇది చాలా లాగ్ అయిపోతది దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే. సో, అదన్నమాట. కెవిన్ ఓవెన్స్ వర్సెస్ సమీర్ జైన్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎలిమినేషన్ చాంబర్‌లో జరుగుతది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో జడ్జ్‌మెంట్ డే టీమ్ కనిపిస్తారనమాట. సో, మన లీ మొర్గాన్, మన డామినిక్ మిస్టీరియో మాట్లాడుకుంటారు. అండ్ ఈరోజు వాళ్ళకి మ్యాచెస్ ఉన్నాయి గదా! సో, అందులో క్వాలిఫై అవుతారన్నట్టుగా మన ఫిన్ బాలర్ అండ్ మన రక్వెల్ రోడ్రిగేజ్ అయితే చెప్తారన్నమాట. అండ్ మన ఫిన్ బాలర్ తొందరలోనే జడ్జ్‌మెంట్ డే నుండి విడిపోతారన్నట్టుగా టీజ్ అయితే జరుగుతుంది. సో, మన ఫిన్ బాలర్ చెప్తారు జడ్జ్‌మెంట్ డేలోకి కొత్త మెంబర్స్ ఎవరు రారన్నట్టుగా. అండ్ దాని తర్వాత మనకి ఏజే స్టైల్స్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ నిజంగా చాలా బాగుంది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో కార్లిటో కూడా ఇంటరప్ట్ చేస్తారన్నమాట ఏజే స్టైల్స్‌కి. అయినా సరే ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ఏజే స్టైల్సే విన్ అయినారన్నమాట. అండ్ దాని తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత బ్రాన్ బ్రేకర్ వచ్చి ఏజే స్టైల్స్‌కి స్పియర్ ఇద్దామని చూస్తారు. బట్ ఏజే స్టైల్స్ ఎస్కేప్ అవుతారు. ఆ స్పియర్ అనేది డామినిక్ మిస్టీరియోకి తగులుతది. అండ్ దాని తర్వాత మన ఏజే స్టైల్స్ బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేసి రింగ్ బయట పడేస్తారు. అండ్ దాని తర్వాత మన బ్రాన్ బ్రేకర్ టీ షర్ట్ తీసి ఏజే స్టైల్స్ పైన విసిరేస్తారన్నమాట. అండ్ అక్కడ టైటిల్ ఉంటది. ఆ టైటిల్‌ని తీసుకుందామని ఏజే స్టైల్స్ చూస్తారు. బట్ అంతలోనే మన బ్రాన్ బ్రేకర్ ఆ టైటిల్‌ని లాగేసుకుంటారన్నమాట. సో, కంపల్సరీగా వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే జరుగుతుంది. ఏజే స్టైల్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య. సో, అది ఎప్పుడు జరుగుతదని క్లారిటీ లేదు. మేబీ అది
రెసల్ మేనియాలోనే జరగచ్చనమాట. అండ్ నెక్స్ట్ మనకి డకోటా కాయ్ వర్సెస్ ఐవీ నైల్ మధ్య నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అయితే జరిగింది ఫర్ ద డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం. అండ్ ఈ మ్యాచ్‌ని లైవ్‌లో చూడడానికి లైరా వాల్కెరే కూడా వస్తదనమాట. సో, అక్కడే మనకి రింగ్ పక్కన కూర్చొని చూస్తది. అండ్ ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో డకోటా కాయ్ అయితే విన్ అయిందనమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత లైరా వాల్కెరియా మన డకోటా కాయ్‌కి ఫేస్ టు ఫేస్ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ వీక్ రాలో మనకి డకోటా కాయ్ వర్సెస్ లైరా వాల్కెరియా మధ్య ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ చూడడానికి దొరుకుతది. ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి గుంతర్ ఒక ప్రోమో కట్ చేస్తారనమాట. సో, మన గుంతర్ సేమ్ జే ఉసో స్టైల్‌లో వస్తారనమాట. బ్యాక్ స్టేజ్ నుండి అంటే క్రౌడ్ మధ్యలో నుండి, ఫ్యాన్స్ మధ్యలో నుండి మన గుంతర్ అయితే వస్తారనమాట. జే ఉసోని ఎక్కిరిస్తూ. అండ్ చాలామంది ఫ్యాన్స్ గుంతర్‌నైతే ఈరోజు మాట్లాడనివ్వలేదు. చాలామంది ఫ్యాన్స్ అయితే గుంతర్‌కి బూ చేసినారనమాట. అండ్ ఆల్మోస్ట్ తిట్టేసినారు మన గుంతర్‌ని. అండ్ మన గుంతర్ చెప్తారు, "ఈ జే ఉసో నిజంగా నన్ను ఓడిస్తాడా? నన్ను ఓడించి రెసల్‌మేనియా 41లో అంటే నా దగ్గర నుండి ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటాడా" అని ఫ్యాన్స్‌ని అడుగుతారు. అండ్ దాని తర్వాత మన ప్యాట్ మెకఫీని అడుగుతారనమాట. "సో, ప్యాట్ నువ్వు చెప్పు. ఈ జే ఉసో నన్ను ఓడిస్తాడని నువ్వు అనుకుంటున్నావా? నీ మనసులో ఏముంది?" అన్నట్టుగా మన గుంతర్ ప్యాట్ మెకఫీని అడుగుతారనమాట. అండ్ అప్పుడు మన ప్యాట్ మెకఫీ ఏమనరంటే అంటే తడబడుతూనే చెప్తారు. "సో, నిజంగా జే ఉసో నిన్ను ఓడిస్తాడు. నిన్ను ఓడించి నీ దగ్గర నుండి ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటాడని" మన ప్యాట్ మెకఫీ చెప్తారనమాట. అండ్ దాంతో మన గుంతర్‌కి కోపమొస్తది. ఆ కోపంలో మన ప్యాట్ మెకఫీ పైన అటాక్ చేద్దామని చూస్తారు. అంతలోనే మన జే ఉసో థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సో, మన జే ఉసో వద్దామని చూస్తారు. బట్ అక్కడ రిఫరీస్ ఆపేస్తారనమాట. అయినా సరే మన జే ఉసో ఆగరు. రింగ్‌లోకొచ్చి మన గుంతర్ పైన అటాక్ చేస్తారు. అండ్ ఇగ అంటే వీళ్ళ మధ్య బ్రాల్ స్టార్ట్ అవ్వడంతోనే రెఫరీస్ రింగ్‌లోకొస్తారనమాట. అండ్ మన గుంతర్ వెనకాల నుండి మన మన జే ఉసోకి స్లీపర్ హోల్‌లో కనెక్ట్ చేస్తారు. అండ్ రెఫరీస్ వీళ్ళిద్దరిని దూరం చేసేస్తారు అటాక్ చేసుకోకుండా. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అవుతది. అండ్ బ్యాక్ స్టేజ్‌లో కూడా మన జే ఉసోకి ఇంటర్వ్యూ జరుగుతది. అంటే ఇప్పుడు చాలామంది "నువ్వు గుంతర్‌ని ఓడించలేవని అనుకుంటున్నారు కదా! దీని గురించి నువ్వేం చెప్తావు?" అన్నట్టుగా మన జే ఉసోని అడుగుతారనమాట. సో, జే ఉసో ఏమంటారంటే, "నేనైతే ఫుల్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాను. నేను గుంతర్‌ని ఈజీగా ఓడిస్తానని" మన జే ఉసో చెప్తారనమాట ఈ ఇంటర్వ్యూలో. అండ్ దాని తర్వాత మన కరీన్ క్రాస్ అక్కడికొస్తాడు. సామీ జైన్ గురించి మాట్లాడతారనమాట. సో, మన కరీన్ క్రాస్ అయితే సామీ జైన్‌ని టార్గెట్ చేసినారు. సో, ఇప్పుడు వన్స్ కెవిన్ ఓవెన్స్‌తో ఫ్యూడ్ ఎండ్ అయిన తర్వాత మన కరీన్ క్రాస్ వర్సెస్ సామీ జైన్ మ్యాచ్ జరగొచ్చనమాట. అండ్ నెక్స్ట్ పెంటాగన్ వర్సెస్ పీట్ డన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన పెంటాగనే విన్ అయినారనమాట. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన లుడ్విగ్ కైజర్ ఇంటరప్ట్ చేస్తారు. అయినా సరే ఈ మ్యాచ్‌లో విన్ అయింది మన పెంటాగన్ అన్నమాట. అండ్ దాని తర్వాత అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ అటాక్ చేస్తారు. సో, ఇద్దరికీ ఇచ్చి పడేస్తాడు మన పెంటాగన్. అండ్ నెక్స్ట్ మనకి రొగ్జాన్ పెరెజ్ వర్సెస్ మన రాక్వెల్ రోడ్రిగేజ్ మధ్య ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో మన లివ్ మోర్గన్ రింగ్ సైడే ఉంటదనమాట. అండ్ మ్యాచ్ మధ్యలో మన బియాంకా బెలెర్, నవోమి వచ్చి మన లివ్ మోర్గన్ పైన అటాక్ చేస్తారు. సో, దాంతో రాక్వెల్ రోడ్రిగేజ్ కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతది. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో రొగ్జాన్ పెరెజ్ అయితే విన్ అయిందనమాట. సో, ఇప్పుడు 6 స్పాట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ కోసమైతే. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళొకసారి లివ్ మోర్గన్ పైన అటాక్ చేద్దామని చూస్తారు. బట్ రాక్వెల్ వచ్చి లివ్ మోర్గన్‌ని సేవ్ చేస్తారనమాట. బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు. అండ్ నెక్స్ట్ మనకి న్యూ డేది ఒక ప్రోమో కట్ చేస్తారనమాట. సో, వాళ్ళేమంటారంటే రే మిస్టేరియోని ఇన్సల్ట్ చేస్తారు. సో, రే మిస్టేరియో పైన మేము అటాక్ చేసినాం. అండ్ ఇప్పుడు రే మిస్టేరియో ఇంట్లో ఉన్నాడు. అంటే మీరందరూ మాకు థాంక్స్ చెప్పాలి. మీరందరూ ఎందుకు మమ్మల్ని బూ చేస్తున్నారు? రే మిస్టేరియోని మేము ఇంట్లో కూర్చోబెట్టినాం. సో, వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం ఇచ్చినాం అన్నట్టుగా మన న్యూ డే అంటారనమాట. అంతేకాదు రే మిస్టేరియో అంటే తన లైఫ్‌లో ఏమేమి సాధించినాడో సో, దానికంటే మేము ఎక్కువ అన్నట్టుగా మన న్యూ డే అంటారు. అండ్ నేను రే మిస్టేరియో కంటే ఎక్కువ టైటిల్స్‌ని గెలిచినా అని మన కాఫీ చెప్తారన్నమాట. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ బూ చేస్తారు. న్యూ డేని తిడతారన్నమాట. అండ్ దాని తర్వాత ఎల్‌డబ్ల్యూ వస్తది. ఎల్‌డబ్ల్యూ వచ్చి మన కాఫీ కింగ్‌స్టన్ పైన అండ్ జేవియర్ వుడ్స్ పైన అటాక్ చేస్తారన్నమాట. సో, వాళ్ళు భయపడి బ్యాక్ స్టేజ్ అయితే వెళ్తారు. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అవుతది. అండ్ ఈరోజు రా మెయిన్ ఈవెంట్‌లో మన సెత్ రాలిన్స్ వర్సెస్ ఫిన్ బాలర్ మధ్య ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, నిజంగా చాలా రోజుల తర్వాత ఫిన్ బాలర్‌కి ఒక మంచి మ్యాచ్ అయితే దొరికిందనమాట. సో, చాలా చాలా అనిపించింది ఈ మ్యాచ్ అయితే. ఫిన్ బాలర్ ఫైట్ కావచ్చు అండ్ సెత్ రాలిన్స్ ఫైట్ కావచ్చు. సో, చాలా రోజుల తర్వాత నాకైతే ఫిన్ బాలర్ ఫైట్ నచ్చింది. సో, మరి మీకు ఈ మ్యాచ్ నచ్చిందా లేదా మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన సెత్ రాలిన్సే విన్ అయినారనమాట. సో, ఇప్పుడు సెత్ రాలిన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ కోసం క్వాలిఫై అయిపోయినారు. ఇక్కడితో రా అనేది ఎండ్ అయింది. అండ్ మనకి జాన్ సీనా పైన ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే మన జాన్ సీనా మార్చ్ మంత్ కోసం కొన్ని రా ఎపిసోడ్స్ కోసం అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినారన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి.
అండ్ దీంట్లో ఒక డిసప్పాయింటింగ్ థింగ్ అయితే ఉందన్నమాట. అదేందంటే ఇప్పుడు మన జాన్ సీనా ఎలిమినేషన్ చాంబర్‌లో ఫైట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఎలిమినేషన్ చాంబర్ తర్వాత జరిగే రా షో కోసం అడ్వర్టైజ్ లేరు. అండ్ దాని తర్వాత జరిగే రా షో కోసం కూడా అడ్వర్టైజ్ లేరన్నమాట. ఎలిమినేషన్ చాంబర్ అయిపోయిన తర్వాత 2 వారాల తర్వాత నెక్స్ట్ రా కోసం మన జాన్ సీనా అడ్వర్టైజ్‌న్నారు. ఎలిమినేషన్ చాంబర్ అయిపోయిన తర్వాత 2 వీక్స్ గ్యాప్ తర్వాత మన జాన్ సీనా రాలో వస్తారనమాట. అంటే దీని అర్థం ఏంది? మన జాన్ సీనా ఎలిమినేషన్ చాంబర్‌ని విన్ అవ్వక అండ్ 2 వారాలు గ్యాప్ తీసుకొని అండ్ దాని తర్వాత రాలో వచ్చి రెస్ల్‌మేనియా 41 కోసం ఫ్యూడ్‌ని కంటిన్యూ చేస్తారు. అంటే ఏదో ఒక సూపర్ స్టార్‌తో ఫ్యూడ్ స్టార్ట్ చేస్తారు అన్నట్టుగా అనిపిస్తుందన్నమాట. సో, ఏది క్లారిటీ అయితే లేదు. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉన్నట్టుండి 3 ఎపిసోడ్‌ల కోసం కన్ఫర్మ్ చేసింది మన జాన్ సీనాని. బట్ ఎలిమినేషన్ చాంబర్ అయిపోయిన తర్వాత రా షో కోసమైతే మన జాన్ సీనాని అడ్వర్టైజ్ చేయలేదు. అందుకే కొంచెం షాకింగ్‌గా అనిపిస్తుంది. సో, మరి చూడాలి జాన్ సీనా ఎలిమినేషన్ చాంబర్‌ని విన్ అవుతారా? అవ్వరా? సో, మీకేమనిపిస్తుంది దీనిపైన? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.